హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వంటకు కావాల్సినవన్నీ సిద్ధం చేసేసుకున్నానండి. ఈరోజు వ్లాగ్లో ఒక కొత్త రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ పొద్దున్నే మొక్కలైతే చూపిస్తున్నాను కదండి. మందారం పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి. కానీ చూడగానే చాలా బాధ అనిపించిందండి. మనుషులు ఈ మధ్య ఎలా ఉన్నారంటే కలబంద కోసేసి ఇరిచి అందులో వేసేసారండి. కావాలంటే తీసుకోవచ్చు కదా, విరిచి పడేయడం వల్ల ఏమొస్తుంది చెప్పండి. ఇంకా నార్మల్గా అయితే చిమ్మి నీళ్లు చల్లి ఇలా చిన్నగా ముగ్గు అయితే వేసేసానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోరుచిక్కుడుగాయ కర్రీ కోసం అండి, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 3 టేబుల్ స్పూన్లు పల్లీలను ఫ్రై చేసి తీసుకోవాలి. ఒక 6-7 వెల్లుల్లి, 1 ఇంచు కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూను కారం, 1/2 టేబుల్ స్పూను పసుపుని యాడ్ చేసేసుకుని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజు 2 ఆనియన్స్ని కూడా చాప్ చేసుకుని ఇలా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 3 టమాటాలను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి బౌల్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. ఇక్కడ పక్కన చట్నీ అయితే చేస్తున్నాను. చట్నీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా గోరుచిక్కుడుకాయ మగ్గేలోపు చట్నీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ పెట్టేశానండి. ఇంకా హాట్ వాటర్ పెట్టేశాను పిల్లలకి. ఇంకా బాటిల్లో పోస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అంటే ఇలా హడావిడిగానే ఉంటుంది కదండి. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటేనే మనకి త్వరగా అయిపోతుంది. మధ్య మధ్యలో మనము గోరుచిక్కుడుకాయలను కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పడుతుంది. కాబట్టి కలుపుకుంటూ ఉండండి. ఇంకా స్టవ్ మీద ఇడ్లీ పెట్టాను కదండి. ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. ఇంకా సిమ్లో పెట్టేశాను. ఇంకా చిక్కుడుకాయలు చూద్దామండి. చిక్కుడుకాయలు అయితే ఇలా బాగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, పల్లీలు, కారం, కొబ్బరి, వెల్లుల్లి, పసుపు వేసుకుని ఆ పొడిని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ప్లేట్ పెట్టుకోండి. ఆ కారం అదంతా బాగా పడుతుంది. ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే మీరు గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ యాడ్ చేశానండి. సాల్ట్ని చెక్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా మనకి గోరుచిక్కుడుకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరందరూ ట్రై చేసి ఎలా కుదిరిందో మళ్ళీ నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే కర్రీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టేశాను. ఇంకా అవి చల్లారేలోపు పిల్లలకైతే ఇడ్లీ అవి పెట్టేసి ఇచ్చాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసానండి. ఇంకా పిల్లలైతే స్కూల్కి బయలుదేరారు. ఇంకా ఇక్కడ పాప ఎందుకు నవ్వుతుందంటే వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని నవ్వుకుంటుందండి. మీకు కూడా చెప్తాను. మీలో ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నలుపు నారాయణ మెచ్చు, తెలుపు మా నాయనమ్మ బొచ్చు అని చెప్పిందనమాట. అమ్మ ఉన్నప్పుడైతే చాలా చాలా సరదాగా గడిచిపోయేదండి డే అయితే. ఇంకా ఇల్లు చిమ్మేసి బెడ్షీట్లు అవన్నీ మడత పెట్టేసుకున్నానండి. ఇంకా మడత పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. అలాగే ఇంకా బౌల్స్ అయితే అలాగా ఉన్నాయి. బౌల్స్ క్లీన్ చేయాలండి. టిఫిన్ చేసిన తర్వాత చేద్దాము అనేసి టిఫిన్ చేసేసిన తర్వాత బౌల్స్ అవి క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయాను. ఇంకా రైస్ అవి కడిగి పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి.
వర్షాకాలమో చలికాలమో అస్సలు అర్థం కావట్లేదండి. ఎప్పుడు వర్షం పడుతుందో ఏంటో అర్థం కావట్లేదు. అందుకే నేనైతే బట్టలు లోపలే ఆరేస్తున్నానండి స్టాండ్ మీద. ఊరికే లోపలికి బయటికి తిరగడం ఎందుకు అనేసి ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి మళ్ళీ మబ్బు పడుతుంది. అందుకనేసి ఇలా బట్టల స్టాండ్ ఉంటే దాని మీద బట్టలన్నీ ఆరేసుకుంటూ ఉన్నానండి. వర్షాకాలంలో అయితే ఈ స్టాండ్ బాగా యూజ్ అవుతుందండి నాకైతే. బట్టలన్నీ ఆరేసేసాను. మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయిందండి. ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. ఈరోజు పిల్లలకి స్నాక్స్ ఏం చేయలేదు, బయట తెచ్చుకుంటాము అన్నారు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆలు సమోసా అలాగే స్వీట్ కార్న్ సమోసా అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ అందరం తింటూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత తెచ్చుకున్నారు. ఎక్కువగా అయితే బయట తెచ్చుకోమండి, ఇంట్లోనే చేస్తాను. బౌల్స్ అన్నీ సింక్లో వేసాను. చపాతీ పిండి ఆఫ్టర్నూనే కలిపి పెట్టేశానండి. అన్నీ క్లీన్ చేసేసుకుని పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుడికైతే ఇలా చిన్నగా రోజువారీ పూజ అయితే చేసేసుకున్నానండి. ఇది వచ్చేసి నైటు. నైటు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చపాతీ పిండి కలిపి పెట్టాను కదండి. చపాతీలు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే చపాతీలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి. మేమైతే బిగ్ బాస్ చూస్తూ డిన్నర్ అయితే చేస్తున్నాము. మీ డిన్నర్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ వ్లాగ్స్ నచ్చుతున్నాయో లేదా కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.